రీసెంట్‌గా ఒక అమ్మాయి బాగా వైరల్ అయిపోయింది. మోనాలిసా. ఆ! అంటే ఒక అమ్మాయిని ఈ సోషల్ మీడియా ఇంత హైప్ పెంచింది కదా! ఒక అమ్మాయికి ఇంత క్రేజ్ పెంచింది, ఇంత వైరల్ చేసింది. అది రైటేనా? సి మనుషుల్ని మనమే తీసుకొస్తాం, మనమే హైలైట్ చేస్తాం, మళ్ళీ మనమే తొక్కేసి ఆ! చాలా మనీ ఫేవర్ మాకు పో అని పంపించేస్తాం. హ్మ్. ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. రాను మోండల్ హ్మ్. అడుక్కుంటూ ఓ పాట పాడింది. హ్మ్. అరే భలే పాడుతుంది అని చెప్పేసి రికార్డ్ చేసి వదిలేవు ఇంటర్నెట్లో. హ్మ్. అడుక్కునేది చాలా అందంగా పాడుతుంది, ఈవిడ ఇక్కడ ఉండాల్సింది కాదు ఎక్కడో ఉండాల్సింది హ్మ్. అని చెప్పేసి బాగా వైరల్ చేస్తే హిమేష్ రేష్మియా వచ్చి హ్మ్. ఆవిడ చేత పాట కూడా పాడిచ్చాడు. హ్మ్. మేకప్లు వేసావు, హ్మ్. ర్యాంప్ మీద కూడా వాక్ చేయించావు. అవును. తర్వాత ఫోటోలు అడిగితే ఈవిడకి పొగరు, హ్మ్. ఫోటో అడిగితే తిట్టింది అని చెప్పేసి యాటిట్యూడ్ పెరిగిందని చెప్పేసి తొక్కేసారు. మళ్ళీ ఆమె తొక్కేసింది. మళ్ళీ వెళ్ళి అడుక్కు తింటుంది. హ్మ్. కచ్చా బాదాం అని ఒకడు వచ్చాడు. హ్మ్. పాపం పల్లీలు అమ్ముకుంటూ అందమైన పాట పాడుకుంటే జనాల్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఆడ ఫందా అయింది. హ్మ్. బాగా వైరల్ చేసేసావు దాన్ని. పాప్ సాంగ్ లాగా హ్మ్. బీట్లు అన్ని పెట్టేసి ఒక డీజే క్రియేట్ చేసి ఆయన ఎక్కడికో వేసుకెళ్లారు. అవును. తర్వాత మళ్ళీ ఈయనకు బాగా పొగరెక్కిందని మళ్ళీ దించారు, ఆయన మళ్ళీ పల్లీలు అమ్ముకుంటూ వెళ్తున్నాడు. హ్మ్. అంటే మనమే ఒకరిని తీసుకొచ్చి బాగా పాపులర్ చేస్తాం, మళ్ళీ మనమే తొక్కేసి అక్కడే పెడతాం. హ్మ్. అంటే వాళ్ళ జీవితం ఇక అలాగే ఉండిపోతా ఉంటది. ఓకే. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొన్ని రోజులు ఏదో వైరల్ చేస్తారు. అంతేనా జనాలు? అంతే, అలాగే ఉంది. ఇప్పుడు మోనాలిసా పరిస్థితి కూడా అంతే. కుంభమేళాలో 40 కోట్ల మంది ఉన్నారు మా. హ్మ్. 40 కోట్ల మందిలో కనీసం నీకు 40కి పైగా మోనాలిసాలు దొరుకుతారు. హ్మ్. అనుకోకుండా ఒక మోనాలిసా కెమెరాకి చిక్కింది, ఓకే. అది కాస్త వైరల్ అయ్యింది. హ్మ్. అందంగా ఉంది పిల్ల అని, హ్మ్. అంతే. హ్మ్. ఇప్పుడు దీన్ని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మళ్ళీ కుమారి ఆంటీ ఎగ్జాంపుల్. హ్మ్. ఆవిడేదో వ్యాపారం చేసుకోవడానికి వస్తే తినేది తక్కువ, ఆవిడని తీర్చిదిద్దేది తీసేది ఎక్కువ. చూపించేది ఎక్కువ జనాలకి. అవును. దాన్ని మళ్ళీ తీసుకు ఆమె వ్యాపారం ఎత్తేసేలాగా చేసావు. అవును. అటు ఇటు పోయి ఇంకా ఆమె ఉన్నదాన్ని కూల్చిర్రు. ఆ! దేనికి? ఆ! మనమే హైలైట్ చేసి వాళ్ళని రోడ్డున పడేస్తున్నాం. పాప ఈ పిల్ల పూసలు అమ్ముకోవడానికే వచ్చింది. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా ఖరాబ్ అయిందని టాక్. అక్కడ పూసలు ఇందోర్లో జస్ట్ ఏదో అమ్ముకుంటే పాపం ఎప్పటికి అమ్ముడుపోతాయో తెలియక హ్మ్. వాళ్ళు చక్క కుట్టి అందమైన పూసలు మొత్తం ఒళ్ళంతేసి ఆ కుంభమేళాలో తిరుగుతా ఉంటే వాడో వీడో కొంటాడు అనుకున్నారు. హ్మ్. సరే బాగుంది, హ్మ్. అమ్మాయి బాగుందని చెప్పి మొత్తం ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నాం. హ్మ్. పూసలు కొనేయడానికి వచ్చేవాళ్ళు తక్కువ, ఫోటోలు తీసుకోవడానికి వచ్చేవాడు ఎక్కువ. ఇప్పుడు ఆయన ఉన్న వ్యాపారం కూడా పోయింది వాళ్ళకు. ఇది తక్కువ అయ్యి ఇంకొక ఆవిడ తీసుకెళ్ళి ఏం చేసిందంటే ఈమెకి మేక్ ఓవర్ వేసింది. హ్మ్. ఆ పిచ్చిది పాపం చేయించుకుంది. హ్మ్. హెయిర్ స్టైలింగ్ మేకప్ అంతా వేసి తీసుకొచ్చి చూడండి తండ్రి గారు మీ కూతురు ఎంత బాగుందో అంటే ఆయన బెల్ట్ తీసుకొని దాన్ని ఇందోర్ పంపించాడు. ఏమే వేషాలు వేస్తున్నావా, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి అని. హ్మ్. ఇంకో డైరెక్టర్ వచ్చాడు, నేను మణిపూర్లో మీద అద్భుతమైన సినిమా తీస్తున్నాను, ఈ మొహం నాకు బాగా సెట్ అయిపోతుంది, ఈమెకి నేను అవకాశం ఇస్తానని ప్రకటించేశాడు. హ్మ్. ఇప్పుడు ఇంకా ఇంటర్నెట్ లో వార్తలు, రాజమౌళి అవకాశం ఇస్తున్నాడు, రామ్ చరణ్ తేజ అవకాశం ఇప్పుడు ఇస్తున్నాడు. జాహ్నవి కపూర్ ను కూడా ఫ్యూచర్ లో దాటేస్తుందని న్యూస్ కూడా వస్తుంది. అదే కదా చెప్పేది. ఆ! ఆ ఇంకా హ్మ్. ఐశ్వర్య రాయ్ అయినా సరే హ్మ్. చిన్నప్పటి నుంచి అద్దంలో మొహం చూసుకుంటూ అన్ని మెరుగులు దిద్దుతా హ్మ్. విశ్వసుందర అయ్యింది. కానీ హ్మ్. ఈవిడ చాలా న్యాచురల్, హ్మ్. మట్టిలో మాణిక్యం, ఇంకా ఏవేవేవేవో చెప్పేసి ఎక్కడికో తీసుకెళ్లారు. హ్మ్. లాస్ట్కి తన్ని ధరిమేస్తే పోయి ఇందోర్లో పడింది హ్మ్. వాళ్ళ డాడీయే. పిల్లని కాపాడుకోలేక మొత్తం ఈ నుంచి ఇక్కడ దాకా పెద్ద ఆ కోట్ వేసేసి అవును. ఆ జాకెట్ వేసేసి మొత్తం గీసుకులు పెట్టి అవును. అయినా సరే ఎగబడ్డారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఈమెను కూడా అన్నారు, హ్మ్. కెమెరాలతో వెళ్తే కెమెరాలు తీసి ఇసిరేసింది, దీనికి ఎంత పొగరో అంట. హ్మ్. నువ్వు మీద పడి అటు పోతే వెళ్ళి అడిగినవే మళ్ళీ అడిగి హ్మ్. నెక్స్ట్ అఘోరిని కూడా అలాగేగా చేశారు. అవును. ఆ పిల్ల ఏదో వచ్చింది, హ్మ్. పాపం ముత్యాలమ్మ అమ్మవారికి ఏదో జరిగిందని చెప్పేసి వచ్చి దండం పెట్టి అమ్మవారు శాంతించండి, వీళ్ళేదో తెలుసో తెలియకో చేశారు, మీరు అనవసరంగా కోపగించుకొని పాపం వీళ్ళ జీవితాలు నాశనం చేయకండి, అక్కడ నుంచి పోతే ఏ అఘోరి ఇలా రా అని వెనక్కి పిలిచావు. అడిగిందే అడిగావు. పాపం ఎంతమంది వచ్చినా ఎన్ని రకాలుగా అడిగినవే మళ్ళీ అడిగినా చెప్పింది. చక్కగా పోతా ఉంటే పిలిచి ఈమె ఫేక్, ఈమె బోకు, ఈమె అది, ఈమె ఇది అని చెప్పేసి రచ్చ చేసి మొత్తానికి అయితే అసలు తరిమేశారు ఈ నుంచి. ఏడికి పోయిందో తెలియదు పాపం. ఇప్పుడు కుంభమేళాలో అసలు మనకు కనబడట్లా అంతమంది అంగోరాల్లో, ఈమె ఎక్కడ వెళ్ళిందో తెలియట్లా, ఈమె అఖాడా ఎక్కడుందో తెలియట్లా, అది పరిస్థితి. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గిల్లుతాం, మనమే అన్ని అడుగుతాం, మనం అడగడమే కాక 10 మంది చేత అడిగిస్తాం, ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతాం. లాస్ట్ కి ఇదంతా ఏం లేదు, అంత ఏమీ లేదు, ఉట్టిదే ఈమెకు అందంగా ఉంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటే పొగరంటాం, లేకపోతే ఏదన్నా
ఇప్పుడు అగోర లాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు ఫేక్ అంటాం, ఇంకేదో ఏదో అనేసి తొక్కేసి పంపించేస్తాం. అంటే నీ ఎంటర్టైన్మెంట్ ఉన్న నీ 5 రోజుల కోసం నీకు వీళ్ళందరూ అవసరపడతారు, వాడుకుంటున్నారు అంతే జస్ట్ అందరూ కూడా. ఓకే, దేశవ్యాప్తంగా ఒక దగ్గర అన్నట్ల అవునవును, దేశవ్యాప్తంగా వాళ్ళ మంచిగా తనివి తీరా యూజ్ చేసుకొని బాగా వ్యూస్ గీస్ అన్ని సంపాదించుకొని నీ పని అయిపోయింది ఇక పో, మళ్ళీ ఎప్పుడన్నా మాకు ఖాళీగా ఉన్నప్పుడు పిలుస్తాం, అప్పుడు వచ్చి మళ్ళీ హల్చల్ చేసిపో అని చెప్పి పంపించేస్తాం. ఇప్పుడు మోనాలిసా పరిస్థితి అంతే. కానీ దేవుడి దయ వల్ల నిజంగా ఆ పిల్లకి వాళ్ళ తండ్రిని ఒప్పించి ఎవరైనా ముందుకెళ్ళి, లేదండి మీ అమ్మాయి 16 ఏళ్లే పిల్లకి, ఇప్పుడిప్పుడే డెసిషన్ తీసుకునే వయసు, నువ్వు వచ్చి ఇంజెక్ట్ చేసావనుకో నువ్వు అట్లయిపోతావు ఇట్లయిపోతావు అని, తండ్రి ఏమో కొడుతున్నాడు, వీళ్ళేమో నన్ను కావాలంటారు, ఎయిర్పోర్ట్ గోడ దూకి వచ్చేస్తుంది. ఎంతకాలము చూసుకుంటారా ఆవిడ్ని చెప్పు? నువ్వు నిజంగా సినిమా ఇస్తావో ఇవ్వవో తెలియదు, ఆ పిల్లని ఏమన్నా చేస్తావో లేదో తెలియదు అలా. సో ఆ తండ్రి ఏమో ఆడపిల్ల కదా భయపడతా ఉన్నాడు, వదిలేయలేక భయపడి ఈమె కూడా వినట్లేదని చెప్పి 2 దెబ్బలేసి ఇంటికి పంపించాడు. రామ్ చరణ్ తేజ పక్కనేసి, ఎన్టీఆర్ పక్కనేసి, ప్రభాస్ పక్కనేసి, మహేష్ బాబు పక్కనేసి, హృతిక్ రోషన్ పక్కనేసి, ఈమె అందరికీ బాగా సరిపోతుంది, ఒడ్డు పొడుగు చాలా బాగుంది, ఇంకా అవతారాలు కూడా పెట్టండి, అలా ఉంది పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.